సింగరేణి నష్టాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి సింగరేణిలో అవినీతి ఎక్కువైందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సింగరేణిపై ఫోకస్ పెట్టకపోతే మున్ముందు దారుణ పరిస్థితులు ఉంటాయన్నారు కూనంనేని. సిరిని పంచేటువంటి బంగారపు సిరియాగా భావించేవాళ్ళు ఇవాళ సింగరేణికి నష్టాలు వచ్చే దశలో ఉంది అని అంటున్నారు. ఆ నష్టాల పేరుతో చిన్నగా క్లోజ్ చేసుకుంటూ కేవలం లాభాలే ప్రాతిపదిక. అసలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది వైట్ పేపర్ తీస్తే మంచిది, శ్వేతపత్రం తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఇంతవరకు ఎంతెందుకు నష్టాలు వచ్చినాయి, దానిలో భాగంగా అసలు సింగరేణికి మనకు ఇంతకుముందు ఆర్టీసీ బలయ్యేది మనం చూసేవాళ్ళం. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు కట్టాలి ఆర్టీసీకి. ఇప్పుడు సింగరేణి ఎందుకు బలవుతుందంటే టీఆర్ఎస్ కానీ ఈ ప్రభుత్వం కానీ దాదాపు 56,000 కోట్లు ఇవ్వాలి. 56,000 కోట్లు సింగరేణికి ఇవ్వాలి. ఇది ఎంత అన్యాయం చెప్పండి. అందుకని ఇవన్నీ తర్వాత ఒకప్పుడు అవినీతికి మచ్చలేని సంస్థ అది. ఇవాళ అనేక మంది పై స్థాయిలో వాళ్ళు అవినీతికి ఇవాళంటే ఇవాళ కాదు, గత తెలంగాణ ఏర్పాటైన కాడి నుంచి మొదలైంది ఈ కల్చర్.